డ్రాప్ అవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, మంత్రి గారిని నేను ఉపన్యాసం ఇవ్వను, సూటిగానే కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతాను. వారు నోట్ చేసుకొని దయచేసి అన్నింటికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొదటిది, ఆ రోజు వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత ప్రభుత్వం వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వారి స్కేల్ ఎంప్లాయీస్గా గుర్తించాం. అయితే అందులో కొంతమంది 61 సంవత్సరాల వయసు దాటినటువంటి వారు 3797 మంది ఉన్నారు. ఈ 3797 మంది వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది కనుక వారసత్వంగా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. అయితే దాని మీద మేము అడిగాం, మంత్రి గారు సమాధానం చెప్పలేదు. ఈ 3797 మంది వీఆర్ఏలకు ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తిస్తారు, ఎప్పటిలోగా నియామకం చేస్తారు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, సాదా బైనామా గురించి గతంలో మంత్రి గారు చెప్పారు. సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని గతంలో మా మీద విమర్శ చేశారు. ఆ సాదా బైనామాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎప్పటిలోగా వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తారో చెప్పాలి. మూడోది అధ్యక్ష, జీవో నంబర్ 59 కింద కొంతమంది డబ్బులు కట్టి ఉన్నారు జిల్లాల్లో, తాలూకాల్లో. అయితే వాళ్ళకు పట్టాలన్నీ ఇవ్వండి, లేదు అనర్హులు అనుకుంటే తిరిగి వారి డబ్బులైనా వారికి వెనక్కి ఇవ్వండి. దీని మీద ఇస్తే పట్టాలు ఎప్పటిలోకి ఇస్తారు, లేదా డబ్బులు తిరిగి ఎప్పటిలోకి ఇస్తారో స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే 4వ పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కట్టారు జిల్లాల వారీగా వాటి వివరాలు చెప్పాలని కోరుతా ఉన్నా. పాయింట్ నెంబర్ 5 అధ్యక్ష, 2 BHKలో 65,000 ఇండ్లు మరి ఆన్గోయింగ్ ఇండ్లు ఉన్నాయి, వాటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటిలోగా ఈ 65,000 ఇండ్లు పూర్తి చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తారో చెప్పాలి. ఇందులోనే ఒకటి, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కొన్ని హ్యాండ్ ఓవర్ అయినాయి, కొంతమందిని సెలెక్ట్ చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగారు. నేను మొన్న కూడా నా దగ్గర చాలా మంది వచ్చి, సార్ మాకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు, సెలెక్షన్ అయిపోయింది, కానీ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, దయచేసి తొందరగా ఇప్పించండి అని అడిగారు. అవి ఎప్పటిలోగా ఇస్తారో మంత్రి గారు సమాధానం చెప్పాలి. మొన్న నేను కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇఫ్తార్ విందు కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్తే సార్ శానిటేషన్ లేదు, వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు, కానీ అక్కడ మున్సిపాలిటీ నుంచి మినిమం శానిటేషన్ లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది, మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దాని మీద మీరు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పాయింట్ నెంబర్ 7 అధ్యక్ష, మొన్న ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆ ఊర్లో అందరికీ ఇండ్లు అన్నారు. నిన్న మా కలెక్టర్ గారితో మాట్లాడితే లేలే అందరికీ కాదు, ఇప్పుడు కొందరికే ఇండ్లు సార్ అంటుండు. మరి ఆ రోజు అందరికీ ఇండ్లని, ఇప్పుడు కొందరికే ఇండ్లని ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? దాని మీద మరి అసలు అందరికా కొందరికా ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను. తర్వాత అధ్యక్ష, మంత్రి గారు బీఆర్ఎస్ హయాంలో ఇంత ఖర్చు అయింది 10 ఏళ్లలో INPR ద్వారా అన్నారు. మరి 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ అవుట్డోర్ మీడియా ద్వారా ఇప్పటి వరకు ఎన్ని రూపాయల యాడ్స్ ఇచ్చారు? ఎంత ఖర్చు అయింది అనట్లేదు, మీరు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? అవుట్డోర్ మీడియా, ఇండోర్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఓవరాల్ ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. లాస్ట్లీ అధ్యక్ష, వారు నమస్తే తెలంగాణ టీ న్యూస్ మీద తన అక్కసును వెల్లబుచ్చారు అధ్యక్ష. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుందనో మరి ఎందుకో కానీ తన అక్కస్ని ఏదైతే వెల్లగచ్చారో దాన్ని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఒకే ఒక్క పత్రిక తెలంగాణ ఉద్యమ గొంతుకగా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడంలో ఆ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ పనిచేసింది అధ్యక్ష. లాస్ట్ పాయింట్, హాఫ్ మినిట్, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆనాడు నో LRS నో BRS అన్నారు, ఉచితంగా LRS చేయాలన్నారు, పేద ప్రజల రక్త మాంసాలు పీల్చొద్దన్నారు. కానీ ఈరోజు LRS ఉచితంగా చేయకుండా పేద ప్రజల రక్త మాంసాలని పీలుస్తూ ముక్కుబిండి LRS డబ్బులు వసూలు చేస్తున్నందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధ్యక్ష, భూభారతి చట్టానికి ఆమోదం పొంది గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు భూభారతి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు? ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ఒప్పుకొని ఇప్పటి వరకు మరి దాన్ని ఎందుకు మరి అమలు చేయడం లేదు? ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే ఏజెన్సీ ఎవరు? మరి ఎప్పటిలోపల ఎంపిక చేస్తారు అని
నేను సూటిగా వారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా 22A భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు? వారే గతంలో చెప్పారు అధ్యక్ష. మరి డిసెంబర్ జరిగినటువంటి సభలో వారు చెప్పినటువంటిది దాదాపుగా 22A కింద 2014 నుంచి 23 వరకు దాదాపు 25,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, అసైన్ భూములు అని చెప్పారు అధ్యక్ష. మరి 25,000 ఎకరాలు దాదాపు లక్షల విలువ చేసేటువంటి భూములు అన్యాక్రాంతమైనవి. వాటన్నిటి కూడా నిగ్గు తేలుస్తామన్నారు. అది ఎప్పటి లోపల నిగ్గు తేలుస్తారో తెలియజేసేదిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష దాదాపు 2,50,000 కోట్ల విలువ చేసేటువంటి అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు, అంతేకాకుండా ఎండోమెంట్ భూములు, ఇతరత్ర భూములు అవన్నీ కూడా అన్యాక్రాంతమైన వాటన్ని కూడా నిగ్గు తేలుస్తాం. లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు అవన్నీ కూడా అని చెప్పారు. ఎప్పటి లోపల అవి నిగ్గు తేలుస్తారు. మరి కేవలం అది మాటలకే పరిమితమవుతా ఉన్నారా, వాస్తవంగా దాని మీద ఏమన్నా చర్యలు తీసుకోబోతా ఉన్నారా అని చెప్పేసి వారిని సూటిగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలన్నీ కూడా బయట పెడతామని, దాని వెనుక ఎంత పెద్ద మనుషులున్నా వదిలే సమస్య లేదని చెప్పారు. మరి దాని తర్వాత ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మరి ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా మీ మధ్యలో ఏమన్నా మరి సెటిల్మెంట్స్ అయితే ఉన్నాయా, లేకుంటే ఎందుకోసం అని ఇప్పటి వరకు 1 సంవత్సరం 4 నెలలు గడిచినా దాని మీద చర్యలు ఎందుకు జరుగుతలేవు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి 8 ప్రాపర్టీస్ వివరాలు కూడా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోని 8 ప్రాపర్టీస్ విషయంలో కూడా దాదాపు 1,000 కోట్ల విలువైనటువంటి భూములు అధ్యక్ష. అవన్నీ కూడా సమీక్ష చేసి క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ దాని మీద ఇంకా చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంది? మరి 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మరి నిజంగా ప్రభుత్వం అన్యాక్రాంతమైనయా, మీ ఆధీనంలోనే ఇంకా ఉన్నాయా? మరి దాని మీద ఎందుకు మీరు రిపోర్ట్ ఇవ్వడం లేదు, వైట్ పేపర్ ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రిటైర్డ్ ఎంఆర్ఓస్ వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ దాదాపు 60,000 కోట్ల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైనట్టు దర్యాప్తు జరపాలని చెప్పి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరి అది బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అవన్నీ కూడా విలువైనటువంటి భూములుగా వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి మొన్ననే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు అధ్యక్ష. వాటి మీద కూడా ఎందుకని ఈ ప్రభుత్వము మరి దాని మీద ఎంక్వైరీ చేయడం లేదు? మ్యాన్హట్టన్ కానివ్వండి, సర్వే నెంబర్ 27లో 27 ఎకరాల భూమి కొన్ని 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉందని చెప్పేసి మరి అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం కానీ, వేలమల మరి కొండకల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల అంశంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదో, మరి దాని మీద ఎప్పటి లోపల మీరు నిర్ణయం తీసుకుంటారో చెప్పాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా గృహ నిర్మాణ శాఖలో కూడా అధ్యక్ష మరి 3,500 ఇల్లు ఇస్తామని చెప్పి మరి లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టి మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ 3,500 చెప్తా ఉన్నారు. అవి క్యారీ ఫార్వర్డ్ చేసి 7,000 ఇండ్లు ఇస్తారా, లేక 3,000 ఇండ్లే మళ్ళీ అదే వచ్చే బడ్జెట్కి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? మరి ఎక్కడ కూడా దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. దయచేసి దాని మీద ఓ స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏ రకంగానైతే గత ప్రభుత్వం ఊరించిందో అదే మాదిరిగా మీరు కూడా పేదవాడిని ఇదే రకంగా ఊరిస్తా ఉన్నారా? వాస్తవంగా నిజంగా కూడా